శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. కారులో షికారు. నా జాతకం చాలా మంచిదనేవారు తాతగారు. చిన్నతనం నుంచి వాహనయోగం ఉంది. నాకు బుద్ధి తెలిసేసరికి పాతకాలం ఫోర్డు కారు ఉండేది మా నాన్నగారి దగ్గర. 1200 పెట్టి కొన్నారుట. ఎందుకిది? ఈ డబ్బుకి బోలెడంత బంగారం వచ్చేది అని సణిగింది మా అమ్మ. ఇంట్లో కూర్చునే అమ్మకేం తెలుసు కారు విలువ. మా స్కూల్లో అందరూ వీళ్ళకి చిన్న కారు ఉంది అని గొప్పగా చెప్పుకునేవారు. చెండశాసండు మా లెక్కల మాస్టారు. నేను లెక్కలు తప్పు చేసినా ఏమీ అనేవారు కాదు. క్లాస్ లీడర్ను కూడా ఎప్పుడూ నేనే. మరి ఇదంతా కారు ఉండడం వల్లే కదా. అప్పుడప్పుడు మా కారులో మా తాతగారి ఊరికి వెళ్ళేవాళ్ళం. దారిలో ఏదో జాడ్యం వచ్చి ఆగిపోయేది. కారులో రిపేరు సామాగ్రి సిద్ధంగా ఉండేది. మా నాన్నగారు కారు కింద పడుకుని రిపేర్ చేసేవారు. అలా అంచెలంచెలుగా గమ్యం చేరేవాళ్ళం. ఊరు అంత దూరం ఉండగానే చుట్టుపక్కల చేలల్లో పనిచేస్తున్న జనం మా కారు చూసి కరణంగారి అల్లుడిగారి కారొచ్చింది అని పరుగున వచ్చేవాళ్ళు. తోసేస్తాం అని కారును తోసుకుంటూ ఊళ్ళోకి తీసుకొచ్చేవాళ్ళు. ఇంటికి చేర్చి అమ్మాయి గారు 10 రోజులు ఉంటారుగా అని అడిగేవాళ్ళు. లేదు, సోమవారం వెళ్ళిపోతా అనేది అమ్మ. సరే అయితే సోమవారం వస్తాం, కారు తోసేస్తాం అని హామీ ఇచ్చి వెళ్ళేవారు. అమ్మమ్మ లోపల నుంచి ఇంత మొహం చేసుకుని వచ్చేది. వచ్చారా? ఇంత ఆలస్యమైతే దారిలో కారు ఆగిపోయి ఉంటుందనుకున్నాను అని ఆదరంగా తీసుకువెళ్ళేది. అల్లుడుగారు కారు ట్రబుల్ ఇచ్చిందా అని అడిగేవారు తాతగారు. లేదండి, కాకపోతే పొన్నూరు దాటాక ఒకసారి, లాకుల దగ్గర ఒకసారి, చందోలు మలుపులో ఒకసారి ఆగింది. బాగు చేశాను. బస్టాండ్కి అంత దూరంలో ఉండగా మళ్ళీ అనుమానం వచ్చింది. మన వాళ్ళంతా వచ్చి తలో చెయ్యి వేశారు అనేవారు నాన్నగారు. మన ప్రాంతాలకు వస్తే ఢోకా లేదు, మన బలగం ఉందిగా, మీరు వెళ్లే రోజు 1 గంట ముందుగా చెప్తే వచ్చి వాలిపోతారు అనేవారు తాతగారు. ఎందుకండి, అది నడుస్తూనే ఉందిగా అంటే, మనిషి సాయం లేని చోట దానికి ఎలాగూ తప్పదు పాపం, మనుషులున్న చోటైనా విశ్రాంతి తీసుకొనివ్వండి అనేవారు తాతగారు. శని ఆదివారాలు ఉండి తిరుగు ప్రయాణం అయ్యేవాళ్ళం. మామూలుగా చేయించిన భారీ పిండి వంటలతో పాటు అడుగు బొడుగు మిగిలిన 4 కజ్జికాయలు, 2 గారె ముక్కలు కూడా బాదం ఆకుల్లో పొట్లం కట్టేది అమ్మమ్మ. ఎందుకే అవన్నీ అని అమ్మ అంటే, ఉండని, కారు ఆగిపోయినప్పుడు పిల్లలు నోట్లో వేసుకుంటారు అనేది. ఎక్కడికి వెళ్ళినా మధ్యలో కారు ఆగిపోవడం మా అమ్మకు చిరాగ్గా ఉండేది. కానీ మాకు మాత్రం సరదాగానే ఉండేది. చేల వెంబడి పరుగులు తీయొచ్చు, పిల్లకాలో ఉంటే ఆడుకోవచ్చు, రాళ్లు వేసి చింతకాయలు కొట్టుకోవచ్చు. ఒకసారి సెలవుల్లో తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాం. తాతయ్య గారు రాలేనన్నారట. అమ్మమ్మ మాత్రం వచ్చింది. బోలెడని చిరుతిళ్ళు మూటలు కట్టి కారు ఆగిపోయినప్పుడు తిందాం అంది సరదాగా. దూరాభారం మా కారులో ప్రయాణం కష్టం అవుతుందని ట్యాక్సీ మాట్లాడారు. తెల్లగా రాజహంసలా ఉంది అంబాసిడర్ ట్యాక్సీ. పెందలాడే భోజనాలు చేసి బయలుదేరాం. రివ్వున దూసుకుపోతోంది ట్యాక్సీ. కాసేపటికి మాకు విసిగేసింది. నాన్నగారు, కారు ఎప్పుడు ఆగిపోతుంది అని అడిగాం. నోళ్లు ముయ్యండి ఆపశకన పక్షుల్లారా అని తిట్టింది అమ్మ. మరి కాసేపటికి అమ్మమ్మకి విసిగేసింది. బాబూ, కారు ఎప్పుడు ఆగిపోతుందో నాన్నగారిని అడుగు అంది మా అన్నయ్యతో. ఆవిడ నేరుగా అల్లుడితో మాట్లాడదు మరి. ఇదెక్కడి గొడవే, కావాలంటే చెప్పండి ఆపుతారు, అంతేగాని ఆగిపోదే అంటే ఇదేమైనా మన డొక్కు కారా, బోలె డబ్బు పోసి తెచ్చిన ట్యాక్సీ అని కసిరింది అమ్మ. ప్రయాణం బాగానే జరిగింది. ఇంటికి తిరిగి వచ్చాం. అమ్మ సంతోషంగా ఉంది. మాకు మా అమ్మమ్మకు మాత్రం అసంతృప్తిగా ఉంది. ఆ ట్యాక్సీ వ్యవహారం మాకు నచ్చలేదు. అదేం పీడాకారం, బయలుదేరితే ఇహ అదే పరుగా, నిలువు నిదానం ఉండొద్దు. మన కారు బంగారం. ఒకసారి రోడ్డు మీద కారు ఆగిపోతే అల్లుడుగారు రిపేర్ చేసే లోపల అడ్డదోవన గోవాడ వెళ్ళి మా పినతండ్రి కూతుర్ని చూసొచ్చాను. విడిగా వెళ్లాలంటే కుదురుతుందా? ఇంకోసారి చక్కగా మిరపచేను పక్కన ఆగిపోయింది. దిగి మేలైన మిరపకాయలు చవగ్గా కొనుక్కున్నాం. ఎంతైనా మన కారుకి మన వీలు వివరం తెలుస్తాయి గాని పరాయి కారుకేం తెలుస్తాయి? డబ్బు పోసినంత మాత్రాన విశ్వాసం ఉంటుందా అంది అమ్మమ్మ. నిజమే, ఇక పరాయి కారుల్లో ప్రయాణం చెయ్యకూడదని గట్టిగా తీర్మానించుకున్నాం. ఆ రోజుల్లోనే మా నాన్నగారికి ప్రమోషన్ వచ్చి బాపట్ల ట్రాన్స్ఫర్ చేశారు. ఇక తాతగారు అమ్మమ్మల ఆనందం చెప్పనలవి కాదు.
కూతురు కూతవేటు దూరంలో ఉంటుందంటే ఆనందం కాదా మరి. బాపట్ల వచ్చాక మరోసారి ఊరు వెళ్ళాం. మామూలుగానే మంచినీళ్ళ బావి దగ్గర ఆగిపోతే అక్కడున్న ఆడంగులే తోసుకొచ్చేశారు. నాన్నగారు రిపేరు చేసినా బాగుపడలేదు. ఆయన వెళ్ళి ఒక లారీని, అదనంగా మరో డ్రైవర్ని పంపించారు. ప్రయాణం అయ్యాం. భావనారాయణ స్వామి దర్శనం చేసుకుంటానని అమ్మమ్మ కూడా మాతో బయలుదేరింది. సావిట్లో గుంజకు తగిలించిన మోకులు తెచ్చి లారీకి కారుకి కట్టారు. లారీ కదిలింది. దాని వెంటే కారు. మరి యజమానికి పదోన్నతి వస్తే వాహనానికి రాదా? ఈ దర్జా చూడు, చక్కగా పూలవాడలో ఊరేగుతున్నట్టుగా ఉంది అంది అమ్మమ్మ మహదానందంతో. అమ్మ పళ్ళు కొరుక్కుంది. అందరం ఆ కార్తీక మాసంలో సంగం జాగర్లమూడి వెళ్ళాం మా కార్లోనే. షరా మామూలే. వెంటనున్న మనిషి రోడ్డు మీదకి వెళ్ళి బస్సు ద్వారా కబురు పంపించాడు. మా స్నానాలు, దర్శనాలు, భోజనాలు అయ్యేసరికి ఖాళీ లారీ వచ్చేసింది. మెకానిక్కు, డ్రైవరు దిగారు. కాసేపు తర్జనభర్జనలు పడి చెక్కలు వేసి కారును లారీలోకి ఎక్కించారు. మేము కారులోనే ఉన్నాం. అమ్మమ్మ ఆనందం వర్ణనాతీతం. దారంతా ఏ ఏ ఏ అని చేతులూపుతున్న పిల్లలకు తను చేతులూపి సమాధానం చెప్పింది. అమ్మాయి, మన కారు హోదా రోజురోజుకి పెరిగిపోతుంది. దిష్టి తగులుతుందేమో అని భయంగా ఉంది అంది. చాలే వెధవ్వాగుడు. అందరం ఇట్లాగే మంగళగిరి వెళ్ళి కొండ మీద నుండి కిందకి దూకుదాం. పీడ విరగడవుతుంది అంది అమ్మ ముక్కు చీదుకుంటూ. ఇంటికి చేరాక అమ్మ లేకుండా చూసి, ఏమన్నా నా మీద విరుచుకుపడుతోంది మీ అమ్మ అని అడిగింది. మన కారుని చూసి దారంతా ఎగతాళిగా నవ్వారు కదా, అది చూసి అమ్మ చిన్నబుచ్చుకుంది అని చెప్పాను. ఎవడా నవ్వేది? మన కారు మన ఇష్టం. లారీ కాకపోతే విమానం మీద ఎక్కించి తిప్పుకుంటాం. వాళ్ళకేం కష్టం వచ్చిందట? ఇటు రమ్మను, మాడు పగలగొడతాను అంది ప్రేమగా చీర కొంగుతో కారును తుడుస్తూ. కథ సమాప్తం.